హాయ్ హలో అండి. పద్దు ఎక్స్‌ప్రెస్ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసింది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇదేంటో తెలుసా? శాండ్‌విచ్. అది శాండ్‌విచ్ ఎలాంటిదంటే పన్నీర్‌తో శాండ్‌విచ్. చూసారా? పన్నీర్‌తో శాండ్‌విచ్ అనుకుంటున్నారా? చాలా చాలా బావుంటది. పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాంగాల్నే ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు మనం డైట్ చేసే వాళ్ళకి కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా దీంతో పాటు జ్యూస్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా దానికి కావాల్సినయి ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, పన్నీరు, అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, ఇంకా నిమ్మకాయ, అలాగే కొంచెం పెరుగు, ఇది చాట్ మసాలా. ఇప్పుడు చూడండి ఒక గిన్నెలోకి ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర వేసుకున్నాను. పన్నీర్‌ని ఇలా తురుముకుంటున్నాను. తురుముకొని దానిలో వేస్తున్నాను చూడండి. తురిమేసి దానిలో వేసి కలుపుకున్న తర్వాత చూసారా దీనిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కారం, ఇంకా కొంచెం చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పన్నీర్ మన ఇష్టం. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీలో చూడండి మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2, 3 పచ్చిమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి అనమాట. పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, మన రుచికి తగినట్లుగా ఉప్పు. దీనిలో ఒక 2 స్పూన్లు పెరుగేసుకొని మిక్సీలో ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్‌విచ్ మేకర్‌లో చూసారా ముందుగా వెన్నని ఇలా రాసుకోవాలి. వెన్న గాని, వెన్న లేని వాళ్ళు నెయ్యైనా రాసుకోవచ్చు. లేదంటే నూనెైనా అది కూడా కాదు అంటే నూనెైనా రాసుకోవచ్చు. వాటిలో ముందుగా బ్రెడ్ పీసులు పెట్టి ముందు కొంచెం వేడి చేసుకుంటున్నాను. 2 వైపులా తిప్పి ఒకసారి లైట్‌గా వేడి చేసి పెట్టుకుంటున్నాను చూడండి. ఇలాగే మిగతా అన్నీ కూడా చూడండి మిగతా అన్నీ ఇగో వెన్న రాసేస్తున్నాను నేను. వెన్న రాసేసి అన్ని బ్రెడ్‌లు కూడా ఇలాగే ముందుగా కొంచెం లైట్‌గా వేడి చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాగూ వేడి చేస్తాము. ఇప్పుడు ఊరికే లైట్‌గా కొద్దిగా వేడి చేస్తే బావుంటది. మరీ పచ్చిగా లేకుండా. వీటిని చూడండి ఇలా క్లోజ్ చేసేసి కొద్దిసేపు ఇలా ఫ్రై అయితే సరిపోతది. ఇలాగే అన్నీ గూడా ఇలాగే చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఇలా చేసుకొని అన్నీ ముందు రెడీగా పెట్టుకుంటే మనకి చేసుకోవటం ఈజీగా అవుతుందనమాట. ఏదంటే ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ స్టఫ్ చేసుకొని పెట్టుకొని అది ఒక్కొక్కటంటే లేట్ అవుతది. మొత్తం ఒకేసారి ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఇంక అన్నీ రెడీ చేసేసుకోవటమే. అలాగే మిక్సీలో అది గ్రీన్ చట్నీ గూడా రెడీ చేసి పెట్టుకున్నాం గదా! అది రెడీగా ఉంటది. ఇంకా చేసుకోవడం చాలా ఈజీ చూడండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నయి చూడండి చాలా లైట్‌గా చేసుకున్నాను. దీనికి ఈ చట్నీని ఇలా రాస్తున్నాను చూడండి. ఇది వేస్తే ఏందంటే ఎక్స్‌ట్రా ఫ్లేవర్ చాలా బావుంటది. ఇది లేకుండా ఊరికే ఇలాగైనా వేసుకోవచ్చు. దానికంటే కూడా ఇలా చేసి చూడండి. చాలా బావుంటది. ఏ శాండ్‌విచ్ అయినా సరే ఇలా కొంచెం గ్రీన్ చట్నీ కొంచెం అప్లై చేసుకొని అంటే మామూలుగా కొందరు సాస్‌లు అవి రాసుకుని జాములు అలాంటివి రాసుకుంటారు. అవి కాకుండా ఇదైతే హెల్తీ గదా! గ్రీన్ ఆకుకూరలు గూడా ఉంటాయి. కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఇలా రాసేసుకోవచ్చు. రాసేసుకొని దీని మీద ఇప్పుడు స్టఫ్ చేసుకుంటానన్నమాట. 2 పీసులకి ఇలా రాసుకోవాలి. రెండిటికి రాసుకుంటే ఒకటి పైన కవర్ చేయడానికి, ఒకటి కిందకనమాట. చూడండి దీని మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఈ పన్నీర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం గదా! దీన్ని. చూడండి దీన్ని ఇలా దీని మీద పెట్టి స్ప్రెడ్ చేసేసుకొని, ఒక పీస్ మీద పెట్టుకొని రెండో పీస్ తోటి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. చూసారా అన్ని వైపులుగా ఇలా చేసుకొని ఇలా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకా మిగతావి కూడా రెడీ చేసుకోవాలనమాట. ముందు ఒక్కొక్కసారికి 2, 2 పెట్టుకోవచ్చు కాబట్టి ముందు 2 రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆ 2 రెడీ అయిపోయినాక మిగతా అంతా ఫ్రై చేసి ఉన్నాయి కాబట్టి ఫాస్ట్‌గా ఇది రెడీగా స్టఫ్ రెడీగా ఉంది. గ్రీన్ చట్నీ రెడీగా ఉంది. తర్వాత చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది ఇలా రెడీ చేసి పెట్టుకున్నప్పుడు. చూసారా దీనికి కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో దాన్ని ఇలా క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు శాండ్‌విచ్ మేకర్‌లో ఇది శాండ్‌విచ్ మేకర్‌లో చేసుకోకపోయినా పెనం మీదైనా చేసుకోవచ్చు. పెనం మీద కొంచెం నెయ్యి గాని, ఇది వెన్న గాని ఏసుకొని లేదంటే నూనె అయినా సరే చూసారా? దీనిలో 2 నిమిషాల్లో అంతా అయిపోయింది చూడండి. మన పెనం మీద అయితే ఒకసారి కాలిన తర్వాత రెండో వైపు మళ్ళీ తిప్పుకోవాలి. సరే ఎంతో హెల్తీగా శాండ్‌విచ్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. అది పన్నీర్ కాబట్టి హెల్తీగా కూడా ఉంటది. చూడండి ఇలా బ్రేక్‌ఫాస్ట్ మనం ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఒకరోజు వారంలో ఒకరోజు అది మామూలు బ్రెడ్ కాకుండా
బ్రౌన్ బ్రెడ్ లేదంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరుకుతుంది, అది తీసుకున్నారనుకోండి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, తర్వాత దీనికి ఒక జ్యూస్ చేసుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది హెల్తీగా. మంచి దీనికి కావాల్సిన కీరా దోసకాయలు, క్యారెట్లు, టమాటాలు, అల్లం ముక్క, కరివేపాకు, ఉసిరికాయ ముక్కలు, తర్వాత సబ్జా గింజలు నానేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా చూసారా కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే టమాటాలు, ఇది ఉసిరికాయ, అంటే ఉసిరికాయ లేని వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు. తర్వాత అల్లం ముక్క చిన్నది, దీనిలో కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి. కరివేపాకు ఏదో ఒకటి ఆకు, కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ వేసుకుంటే ఇంకా హెల్తీ అనమాట. ఇవన్నీ వేసి నీళ్లు పోసి ఇలా మిక్సీ జార్లో చక్కగా తిప్పేసుకున్నాను. దీన్ని ఇప్పుడు చూడండి, ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు దీన్ని ఇలా సర్వ్ చేసుకుంటే అసలు చక్కగా మంచి జ్యూసు బ్రేక్ఫాస్టు ఎంత హెల్తీ కదా. చాలా చాలా దీనిలో ఒక 2 స్పూన్లు ఈ సబ్జా, నానబెట్టిన సబ్జా ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటున్నాను చూడండి. ఇవి వేసుకొని ఈ జ్యూస్ తాగి, ఇది కావాలనుకున్న వాళ్ళు తేనె వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలాగే తాగేసేయచ్చు అనమాట. నేనైతే వేసుకోను, మా వారికి అయితే తేనె వేసిస్తాను, పిల్లలకు కూడా తేనె వేసిస్తాను. చూసారా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.